ఇవాళ రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం కొడంగల్కు చేరుకోనున్న సీఎం దుద్యాల, హకీంపేట్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్న పవన్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కూటమి రాజకీయాలు, ప్రజా సమస్యలు, సంస్థాగత బలోపేతంపై నేతలతో సమీక్షించే అవకాశం ఉంది. కాసేపట్లో మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. లక్సెట్టిపేటలో శ్రీ వాసవి గార్డెన్స్లో జరిగే రైతు సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. విశాఖలో ముగ్గురు అన్నదమ్ముల అదృశ్యం కలకలు రేపుతోంది. గాజువాకలో చిన్నాన్న వద్ద నుండి చదువుకుంటున్నటువంటి హర్షిత్, రోహన్, సాహిల్ అదృశ్యమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్నదమ్ముల కోసం గాలిస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. కూకట్పల్లిలోని కేపీహెచ్పీలోని 9వ ఫేజ్లో ఉన్నటువంటి కోటక్ మహీంద్రా బ్యాంక్ భవనం లిఫ్ట్లో తల్లి, కొడుకు ఇరుక్కున్నారు. ఇక డయల్ 100కి చేయగా సంఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. వారిని సురక్షితంగా లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటులో చర్చ జరగాలని భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. టీఎంసీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను బీజేపీ కొనుగోలు చేస్తోందని, ఇది ఫిరాయింపులకు పాల్పడ్డవేనంటూ ఆయన ఆరోపించారు. హైదరాబాద్లో గంజాయి అక్రమ రవాణా ముఠాపై అత్తాపూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాజేంద్రనగర్ ట్రాన్స్పోర్ట్ బృందంతో కలిసి నిర్వహించినటువంటి మెరుపు దాడిలో 6 నిందితులను అరెస్ట్ చేసి 8.410 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన సరఫరాదారు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటిలోని సిరిపురం ప్రజలు వర్షాలు కురవాలని శ్రీ కొండ కామేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరుణుడి కరుణ కోసం 24 గంటల హరినామ స్మరణ చేపట్టారు. కొండపై ఉన్నటువంటి శివాలయంలో భక్తులు నీటితో శివలింగానికి అభిషేకాలు చేశారు.